తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన విషయంలో కాంగ్రెస్ ఆశించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఏఎస్ఎన్ టీవీ న్యూస్ కొత్తగూడెం. మరెన్నో అప్డేట్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బీసీ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ స్టేట్ చైర్మన్ అయినటువంటి మూర్తి శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో ఏదైతే ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య అనేక విధాలుగా కులగణన చేపట్టి విజయవంతం చేసి ఈరోజు దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా బీసీ కులగణనని పట్టించుకునే పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కోసం వచ్చి ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బీసీ కులగణన నిర్వహిస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్తున్నాం. అనేక సంవత్సరాలటువంటి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక సర్వే చేపట్టి ఆ సర్వే ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో ఈనాడు సామాజిక సర్వే ఏమైందో కూడా ప్రజలకు తెలియదు. కానీ కేవలం ఒక సంవత్సరం గడువులోనే బీసీ కులను కనిపెట్టి 46.25% బీసీలు ఉన్నటువంటి తేల్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మన మైనారిటీ సోదరులు కలుపుకొని 56.33% బీసీలు లెక్కలు చేసినటువంటి పార్టీ మా ప్రభుత్వాన్ని ఈరోజు మేము చెప్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అమలు చేయరు, చేసే వాళ్ళని చేయని పరిస్థితి వాళ్ళు కనపడుతుంది. ఇవాళ బీసీ వాళ్ళు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇలా ఈ బీసీ కులగణన. For more updates, subscribe to our channel. Thank you so much.